కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగురు. నీతిని అనుసరించి, యథార్థతను అనుసరించి దేవుని సన్నిధిలో నాటబడినగా ఉన్నవారంట ఖర్జూర వృక్షం వలె మొవ్వేస్తారు అని, దేవదారు వృక్షం వలె దినదినము ఎదుగుతారని. వాక్యానికి లోబడి ప్రభును స్తుతిస్తూ ఘనపరుస్తూ భయభక్తితో వాక్యానికి లోబడి జీవించినప్పుడు మరి ఆ దిశగా మనం ఎదుగుతామని, ఫలిస్తామని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దైవ సన్నిధిలో నాటబడిన వారమై అభివృద్ధి పొందాలని, నీతిలోను పరిశుద్ధతలోను ఎదగాలని వాక్యం సెలవిస్తుంది కనుక యవనస్తులుగా, తల్లిదండ్రులుగా, బిడ్డలుగా ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో నాటబడిన వారమై ఎదుగుతాం. దేవునికి స్తోత్రం.